తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఎవరైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి అవే పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్ని విడుదలకు పంపిణీ చేసేందుకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే పాలన అనేది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడితే మమ్మల్ని గెలిపించినట్లయితే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కానీ ఇస్తామని చెప్పినటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను కానీ రిలీజ్ చేయలేదు. ఇక మొన్న దీనిపైనే ఒక అఫీషియల్ అప్డేట్ అనేది అనౌన్స్ అనేది చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా అనౌన్స్ ఏంది తెలంగాణలో ఈ 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, అసలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చెయ్యరా అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక రెండోది చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి మహిళకి 2,500 రూపాయల నిధులు ఎప్పటి నుంచి జమ చేయాలి, ఎన్ని లక్షల మందికి మహాలక్ష్మి పథకం డబ్బులను అర్హతల జాబితాలో చేర్చినట్లు సమాచారం అయితే ఉందో మీకైతే తెలియజేస్తాను. ఇక పూర్తి స్థాయిలో చివరికి మనకి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇక దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుందని నా అభిప్రాయం. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అండగా ఉండేందుకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి ఏడాదికి 12 నెలల పొత్తున చివరి ఆఖరిలో ప్రతి నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారు లబ్ధిదారుల ఖాతాలలో. ఇక ఈసారి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల సమయం అనేది పంపిణీ చేసేందుకు సమయం అనేది రావడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మొదటిగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, అదేవిధంగా ములుగు, దీంతో పాటుగా నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ వంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు మనకి దాదాపు ఈ 2 కొత్త పథకాలు రాబోతున్నటువంటి 1 నెలలోనే అఫీషియల్ అప్డేట్ అనేది రానుంది. ఇక దాదాపు ఈ మార్చి నెల చివరి వరకు లిస్ట్ అనేది విడుదలైన తర్వాత ఏప్రిల్ నెల చివరి వారంలో నుండి ఈ కొత్త పథకాలు అయితే రిలీజ్ అవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ నెల పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నప్పటికీ ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందని అయితే చెక్ చేసుకోండి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నారని అయితే చెక్ చేసుకోండి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.